ఇమాజిన్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఒక డిన్నర్కి వెళ్ళారు. ఫస్ట్ 10 minutes లో ఏం జరుగుతుంది? ఏం ఆర్డర్ చేయాలని అక్కడ ఉన్న మెనూని చెక్ చేస్తాం. ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటాం, జోక్స్ వేసుకుంటాం, లేదా వేరే ఏదైనా మాట్లాడుకుంటూ మన ఆర్డర్ కోసం వెయిట్ చేస్తాం. సడన్ గా తనకు ఒక కాల్ వచ్చింది అండ్ తను ఆ కాల్ ని లిఫ్ట్ చేసి ఇచ్చే రెస్పాన్స్ ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదొక ప్రమోషనల్ కాల్ ఆర్ షీ అప్లైడ్ ఫర్ సమ్ ఇన్సూరెన్స్ లేదా ఏదన్నా అలాంటిది అనుకుందాం. అందులో వాళ్ళు తన హైట్ ఆర్ వెయిట్ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ని అడిగారు అనుకుందాం. తన వెయిట్ 75 kgs ఉంటే తను మాత్రం జస్ట్ 60 or 65 అని చెప్పింది అనుకోండి, దాన్ని మనం పెద్దగా పట్టించుకోం. లేదా ఆ కాల్ వాళ్ళ మమ్మీ నుంచి వచ్చి వేర్ ఆర్ యూ అని అడిగితే ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వచ్చాను అని చెప్పింది అనుకో, అప్పుడు కూడా మనం పెద్దగా పట్టించుకోం. అదే తనకి ఒక మేల్ పర్సన్ నుంచి కాల్ వచ్చి వేర్ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ విత్ మై బ్రదర్ అని రిప్లై ఇచ్చింది అనుకోండి, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటది? ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ని అమ్మాయిలు అబ్బాయిల దగ్గర కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని మనం రెడ్ ఫ్లాగ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే మన డేటాలో కూడా కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ అలానే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ 5th ఎపిసోడ్. స్టార్టింగ్ లో నేను యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి కదా, కానీ రిలేషన్షిప్ లో రెడ్ ఫ్లాగ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే చాలా సైలెంట్ గా, చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న సీక్రెట్స్, కొన్నిసార్లు చెప్పేదానిలో లాజిక్ మిస్ అవడం. స్టార్టింగ్ లో మనం అనుకుంటాం ఓకేలే ఈసారికి ఇగ్నోర్ చేద్దామని, కానీ అవే రిపీట్ అయితే మన మైండ్ లో ఒకటే క్వశ్చన్ వస్తుంది, అసలు ఈ పర్సన్ నమ్మొచ్చా లేదా ఈ పర్సన్ నాకు కరెక్టేనా అని. డేటా సెట్ దగ్గర కూడా ఎగ్జాక్ట్లీ అదే ఫీల్ వస్తుంది. ఫస్ట్ గ్లాన్స్ లో అన్ని ఓకే అనిపిస్తాయి, కానీ కొన్ని వాల్యూస్ చూసాక అలాంటి వాల్యూస్ నే మనం రెడ్ ఫ్లాగ్స్ అంటాం. అండ్ వీటిలో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ మిస్సింగ్ వాల్యూస్, సైలెంట్ ట్రీట్మెంట్ అన్నమాట. ఒక కాలం లో చాలా మిస్సింగ్ వాల్యూస్ NaN ఉన్నప్పుడు డేటా ఇన్కంప్లీట్ అని అర్థం. సెకండ్ వన్ ఈజ్ డూప్లికేట్ వాల్యూస్, ఇది 2 టైమింగ్ డేటా అన్నమాట. సేమ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఆర్ సేమ్ ట్రాన్సాక్షన్ అనేది మల్టిపుల్ రోస్ లో రిపీట్ అయిందనుకో, అప్పుడు వాటి కౌంట్ అనేది ఫేక్ గా పెరుగుతుంది కదా. థర్డ్ వన్ ఈజ్ ఇన్వాలిడ్ కేటగిరీస్ లైక్ ఫేక్ ఐడెంటిటీస్. జెండర్ ని ఎంటర్ చేసేటప్పుడు M అని గానీ లేదా కంప్లీట్ స్పెల్లింగ్ MALE అని గానీ ఎంటర్ చేయొచ్చు, కానీ కొన్నిసార్లు ఎండింగ్ లో EE ఎంటర్ చేయడం, లేదా కంట్రీ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంటర్ చేయడం, లేదా లేబుల్స్ ని తప్పుగా ఎంటర్ చేయడం, లేదా అన్నోన్ ట్యాగ్స్ ని ఎంటర్ చేయడం. ఫోర్త్ వన్ ఈజ్ అవుట్లైర్స్ ఆర్ ఇంపాసిబుల్ వాల్యూస్. కొన్నిసార్లు ఏజ్ ని 20 బదులు 200 అని ఎంటర్ చేయడం, శాలరీని మైనస్ లో ఎంటర్ చేయడం, హైట్ 5 feet అయితే 5 meters అని ఎంటర్ చేయడం, లాంటి లాజికల్లీ ఇంపాసిబుల్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నమాట. ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ ఫార్మాట్, సేమ్ స్టోరీని డిఫరెంట్ ఫార్మాట్ లో చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ ని ఒకే ఫార్మాట్ లో ఎంటర్ చేయకుండా డిఫరెంట్ ఫార్మాట్ లో ఎంటర్ చేస్తారు కదా, అలాంటిది అనమాట. లేదా 4 numbers ని డిఫరెంట్ స్టైల్లో ఎంటర్ చేయడం. సిక్స్త్ వన్ ఈజ్ రాంగ్ బట్ బిలీవబుల్ కాంబోస్, స్వీట్ లైస్ అన్నమాట. ఏజ్ చూస్తే 25 అని ఉంటుంది, కానీ ఒకే ఎక్స్పీరియన్స్ చెక్ చేసినప్పుడు 15 years అని ఉందనుకోండి, అప్పుడు అది చూడడానికి బానే ఉన్నా నమ్మడానికి అంత వీలుగా ఉండదు కదా. కొన్నిసార్లు జాయినింగ్ డే 2022 అని ఎంటర్ చేస్తారు, బట్ ఎండ్ డే వచ్చేసి 2020 అని ఎంటర్ చేస్తారు. ఇలాంటి లాజికల్లీ క్లాష్ అయ్యే కాంబినేషన్స్. సెవెంత్ వన్ ఈజ్ సడన్ డిస్ట్రిబ్యూషన్ చేంజెస్ లైక్ బిహేవియర్ చేంజ్. సడన్ గా సేల్స్ 10x పెరిగిపోవడం, లేదా శాలరీ అనేది 100x పెరిగిపోవడం. ఈ మధ్య మనం యాడ్స్ లో కూడా చూస్తున్నాం కదా, 9 rupees కాన్ బై ఏ చిప్స్ ప్యాకెట్, కానీ మీరు మా కోర్స్ తీసుకుంటే మీ శాలరీ అనేది 10x 100x అయిపోతుందని. పొరపాటును కూడా అలాంటి వాటిని నమ్మకండి. ఇలాంటి వాళ్ళు మీకు యాక్చువల్ ట్రూత్ ని చూపించరు. మేబీ మీకు ఆ కోర్స్ వల్ల కొంత నాలెడ్జ్ యాడ్ అవ్వచ్చు, అంతే. సో జస్ట్ లైక్ ఇన్ డేటింగ్, డేటా హ్యాస్ సమ్ రెడ్ ఫ్లాగ్స్. కొన్నిటిని మనం ఇగ్నోర్ చేస్తాం, కొన్నిటిని ఫిక్స్ చేస్తాం, కొన్నిటిని అయితే కంప్లీట్ గా రిమూవ్ చేస్తాం. ఫస్ట్ 3 types ని మనం ఆల్రెడీ హ్యాండిల్ చేసాం. ఇఫ్ ఎనీవన్ మిస్డ్ టు వాచ్ దెమ్, ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఇక్కడ ఐకార్డ్స్ లో గానీ డిస్క్రిప్షన్ లో గానీ మెన్షన్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. అండ్ ఈ అన్ని రెడ్ ఫ్లాగ్స్ లో మోస్ట్ కన్ఫ్యూజింగ్ అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే అవుట్లైర్స్. అసలు అవుట్లైర్స్ ఏంటంటే స్కాటర్ ప్లాట్ ని యూజ్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ అన్ని గ్రూప్ గా అన్ని ఒకే చోట ఉంటే, కొన్ని మాత్రం ఆ గ్రూప్ కి చాలా దూరంగా ఉంటాయి. వాటినే మనం అవుట్లైర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అనే కాలం తీసుకుంటే అందులో చాలా వరకు 20 to 80,000 రేంజ్ లో ఉన్నాయి, కానీ ఒక రోలో మాత్రం 1 CR అని ఉంది. అప్పుడు మనకు డౌట్ వస్తుంది కదా, ఇది నిజంగా CEO దా లేదా ఎవరైనా ఎక్స్ట్రా జీరోస్ ఎంటర్ చేశారా అని. ఇక్కడ మనకి 2 possibilities ఉన్నాయి. అది నిజంగానే CEO శాలరీ అయి ఉండొచ్చు, ఇది రియల్ అండ్ రేర్ కేస్, లేదా డేటా ఎంట్రీ మిస్టేక్. సో ఇది టైప్ ఎర్రర్ అన్నమాట. ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు, బట్ వీ హావ్ టు చెక్ విత్ దట్. ఎగ్జాంపుల్ 2 ఏజ్. అలానే మన డేటా సెట్ లో ఏజ్ కాలం ఉందనుకోండి, మెజారిటీ వాల్యూస్ 80 నుంచి 60 మధ్యలో ఉన్నాయి. ఒక రోలో మాత్రం -5 అని, ఇంకో రోలో 250 years అని ఉంది. అసలు -5 and 250 years ఏజ్ లో ఎవరైనా ఉంటారా? ఇలాంటి ఇంపాసిబుల్ వాల్యూస్ ని మనం అవుట్లైర్స్ అంటాం. అండ్ వీటి వల్ల మన డేటా సెట్ లో తప్పులున్నాయని ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. టైప్స్ ఆఫ్ అవుట్లైర్స్.
ఈ అవుట్లైర్స్ ని మనం 2 to 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఇంపాసిబుల్ వాల్యూస్. ఏజ్ 250 అని, శాలరీని నెగటివ్స్ లో ఎంటర్ చేయడం, అండ్ అలాగే హైట్ ని 10 meters 20 meters అని ఎంటర్ చేయడం. ఇలాంటి వాల్యూస్ కన్ఫర్మ్ గా మిస్టేక్ అయి ఉండొచ్చు, ఎందుకంటే శాలరీ అనేది నెగటివ్స్ లో ఉండదు కదా. సెకండ్ వన్ ఈజ్ అన్యూజువల్ బట్ పాసిబుల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ కి యావరేజ్ ఇన్కమ్ వచ్చి 50 to 80,000 అనుకుందాం, బట్ ఫెస్టివల్ సీజన్ లో అది 1.5 to 2 lakhs కూడా రావచ్చు కదా. ఇలాంటివి రేర్ బట్ రియల్ లైఫ్ లో పాసిబుల్ అవ్వచ్చు, అంతే కదా. థర్డ్ వన్ ఈజ్ కాంటెక్స్ట్ బేస్డ్ అవుట్లైర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ డేకి వచ్చి 500 నుంచి 1000 వరకు స్పెండ్ చేస్తాడు అనుకుందాం, కానీ ఒక రోజు మాత్రం 50,000 ఖర్చు పెట్టాడు. ఈ వాల్యూ డేటా సెట్ లెవెల్లో నార్మల్ అయి ఉండొచ్చు, కానీ ఆ పర్సన్ యొక్క స్పెండింగ్ ప్యాటర్న్ కనుక చెక్ చేసినప్పుడు స్ట్రేంజ్ గా ఉంటది. మేబీ ఆ రోజు తను ఏదైనా కొత్త మొబైల్ గానీ లేదంటే వేరే ఏదైనా వస్తువు కొని ఉండొచ్చు కదా. ఇలాంటి వాటిని మనం కాంటెక్స్ట్ బేస్డ్ అవుట్లైర్ అంటాం. ఇంకా ఈ అవుట్లైర్స్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, ఐ విల్ రిప్లై టు దట్. సో ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ అవుట్లైర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? జస్ట్ కళ్ళతో మాన్యువల్ గా చూసినప్పుడు మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా. సో మనం కొన్ని సిస్టమాటిక్ వేస్ ని యూజ్ చేసి వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. సింపుల్ విజువల్ మెథడ్ లో కనుక మనం చూడాలంటే బాక్స్ ప్లాట్, హిస్టోగ్రామ్ లేదా స్కాటర్ ప్లాట్ లాంటి వాటిని మనం యూజ్ చేయొచ్చు. అదే స్టాటిస్టికల్ రూల్స్ తో చెక్ చేయాలంటే ఐక్యూఆర్ లేదా జెడ్ స్కోర్ మెథడ్స్ ని మనం యూజ్ చేయొచ్చు, లేదా కొన్ని బిజినెస్ రూల్స్ ని యూజ్ చేసి కూడా మనం వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా లోన్ ఇచ్చే ముందు వాళ్ళ ఏజ్ చెక్ చేస్తారు కదా, అక్కడ 18 to 70 మధ్యలో ఉండాలి అని ఏదైనా రూల్ ఉందనుకోండి, ఏజ్ 18 కన్నా తక్కువ ఉన్నా లేదా 70 కన్నా ఎక్కువ ఉంటే వాటిని మనం అవుట్లైర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఆల్ రైట్, ఇప్పటి వరకు మనం థియరిటికల్ గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనం ల్యాప్టాప్ ప్రైజెస్ డేటా సెట్ ని ఓపెన్ చేసి అవుట్లైర్స్ ని ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ నేను df.describe యూజ్ చేసినప్పుడు మన డేటా సెట్ యొక్క స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఈ ర్యామ్ కాలమ్ కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే మినిమం 1 GB అని ఉంది, మాక్సిమం వచ్చేసి 64 GB, అట్లాగే మనకి యావరేజ్ వచ్చేసి 8 GB అనమాట. సో ఇందులో మనకి ఖచ్చితంగా అవుట్లైర్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు వెయిట్ కనుక చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసారా, మినిమం వాల్యూ అనేది 0.000200 అని ఉంది, అంటే ఇది ఖచ్చితంగా అవుట్లైర్. అసలు ఏ ల్యాప్టాప్ అయినా ఇంత లైట్ వెయిట్ లో ఉంటుందా? ఇంపాసిబుల్ కదా. అండ్ అలానే మాక్సిమం వాల్యూ వచ్చేసి 11 kgs అని ఉంది, అండ్ యావరేజ్ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి 2 kgs. ఇందులో కూడా మనకి క్లియర్ గా అవుట్లైర్స్ ఉన్నాయని తెలుస్తుంది కదా. ఇక్కడ చూసారా, ఈ ప్రైస్ కాలం లో ఒక యావరేజ్ ల్యాప్టాప్ వచ్చేసి నియర్లీ 60,000. ఇక్కడ మనకి ఈ ప్రైస్ కాలం లో మనకి మెయిన్ వాల్యూ వచ్చేసి 59,000 ఉంటే, కానీ మనకి మాక్సిమం వాల్యూ వచ్చేసి 3,24,000 అని ఉంది. అంటే ఇందులో కూడా మనకు ఖచ్చితంగా అవుట్లైర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మినిమం వాల్యూ చూసారా 9,270 అని ఉంది. ఈ టచ్ స్క్రీన్ అండ్ ఐపీఎస్ ప్యానల్ అనేవి కేటగిరికల్ కాలమ్స్, ఎందుకంటే ఎస్ అంటే 1 అని, నో అంటే 0 కింద మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్నాం కదా. సో వీ కెన్ ఇగ్నోర్ దెమ్. సో వీటికి మనం ఏం చేంజెస్ చేయవసరం లేదు. అండ్ ఈ పీపీఐ కాలం లో కూడా మినిమం వాల్యూ వచ్చేసి 44 అని ఉంటే, మాక్సిమం వాల్యూ వచ్చేసి 352 అని ఉంది, అండ్ యావరేజ్ వాల్యూ వచ్చేసి 146. సో ఇందులో కూడా మనకి అవుట్లైర్స్ ఉన్నాయని తెలుస్తుంది కదా. ఈ ఎస్ఎస్డి, హెచ్డిడి, ఫ్లాష్ డ్రైవ్, హైబ్రిడ్ ఇవన్నీ మనం మెమరీ కాలం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా. సో ఇందులో మనకి ఎక్కువ 0 వాల్యూస్ ఉంటాయి. వీటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ ర్యామ్, వెయిట్ అండ్ ప్రైస్ లో అవుట్లైర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. మనం ఇప్పుడు బాక్స్ ప్లాట్ ని యూజ్ చేసి ప్రైస్ కాలం లో ఏమైనా అవుట్లైర్స్ ఉన్నాయా అని చెక్ చేద్దాం. ఇక్కడ ఈ లైన్ వచ్చేసి ఇది 25th పర్సెంటైల్ అంటారు, అండ్ అలాగే ఇది 50th పర్సెంటైల్, ఇది 75th పర్సెంటైల్, లేదా దీన్ని Q1, Q2, Q3 అంటాం. సో ఈ మీడియన్ వాల్యూ అనేది ఇక్కడ మనకి మధ్యలో ఉంది. ఇక్కడ 50,000 అబోవ్ అంటే నియర్లీ 59 అనుకుంటా. ఇక్కడ చెక్ చేసుకుందాం చూడండి, 59,955. అండ్ అలాగే ఈ బయట ఉన్న ఈ వాల్యూస్ అన్ని ఉన్నాయి కదా, వీటినే మనం అవుట్లైర్స్ అంటాం. సో క్లియర్ గా మనకి ఇక్కడ ఈ ప్రైస్ కాలం లో మనకి అవుట్లైర్స్ ఉన్నాయని క్లియర్ గా తెలుస్తుంది. మనం ఈ బాక్స్ ప్లాట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అప్పర్ లిమిట్ వైపు ఎక్కువ అవుట్లైర్స్ ఉన్నాయి, అంటే ఇది రైట్ స్కీవ్డ్ అనమాట. అండ్ అలానే ఇక్కడ మనం క్లియర్ గా చెక్ చేసుకున్నట్లయితే మెజారిటీ ల్యాప్టాప్స్ లోవర్ మిడ్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. ఇక్కడ చూసారా, చాలా తక్కువ ల్యాప్టాప్స్ అనేది హై ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి. అండ్ అలానే ఈ మీడియన్ వాల్యూ ఉంది కదా, ఈ మీడియన్ వాల్యూ అనేది లోవర్ లిమిట్ కి క్లోజ్ గా ఉంది. దిస్ ఇండికేట్స్ వీ హ్యావ్ మోర్ బడ్జెట్ అండ్ మిడ్ రేంజ్ ల్యాప్టాప్స్ ఇన్ అవర్ డేటా సెట్. ఈ లోవర్ లిమిట్ వైపు ఎలాంటి అవుట్లైర్స్ లేవు, బట్ ఈ అప్పర్ లిమిట్ వైపు మనకి అవుట్లైర్స్ ఉన్నాయి. అంటే ఇవి ప్రీమియం గానీ, గేమింగ్ గానీ, వర్క్
వర్క్ స్టేషన్ రిలేటెడ్ ల్యాప్టాప్స్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హై ప్రైస్ అవుట్లైర్స్ అనేవి వ్యాలిడ్ అండ్ రియలిస్టిక్. ఇప్పుడు మనం ఈ హై ప్రైస్ ఉన్న వాల్యూస్ ని కనుక రిమూవ్ చేసామనుకోండి, అప్పుడు మనం ఈ ప్రీమియం సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని లూజ్ అవుతాం అండ్ మనం మోడల్ ని బిల్డ్ చేసేటప్పుడు లో ప్రైస్ రేంజ్ వైపు బయాస్డ్ గా ఉంటుంది. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ లో ఉన్న అవుట్లైర్స్ ఇన్ఫర్మేటివ్, నాట్ ఎర్రర్స్. ఈ ప్రైస్ లో ఉన్న అవుట్లైర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను నెక్స్ట్ సెగ్మెంట్ లో చెప్తాను. అవుట్లైర్ డిటెక్షన్, ఐక్యూఆర్ మెథడ్. ఇప్పుడు మనం ఇంటర్ క్వార్టైల్ రేంజ్ మెథడ్ ని యూజ్ చేసి వెయిట్ కాలమ్ లోని అవుట్లైర్స్ ని డిటెక్ట్ చేద్దాం. ఇక్కడ ఐక్యూఆర్ ఫార్ములా ఏంటంటే ఐక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1. సో ఫస్ట్ మనం ఈ Q1 అండ్ Q3 వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ Q3 మైనస్ Q1 చేస్తే మనకి ఐక్యూఆర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ Q1 క్యాలిక్యులేట్ చేయాలి. దీని తర్వాత మనం Q3ని క్యాలిక్యులేట్ చేయాలి, అంటే 75th పర్సెంటైల్ అనమాట. ఇప్పుడు మనం ఐక్యూఆర్ క్యాలిక్యులేట్ చేయాలంటే Q3 మైనస్ Q1 చేయాలి. ఇప్పుడు మనకి ఐక్యూఆర్ అనేది తెలిసింది కదా. సో ఐక్యూఆర్ అంటే ఏంటిది, ఈ మధ్యలో ఉన్నది అనమాట. సో మన లాజిక్ ఏంటిది, ఈ లోవర్ లిమిట్ కన్నా తక్కువ ఉండాలి అండ్ అలాగే ఈ అప్పర్ లిమిట్ కన్నా ఎక్కువ ఉండాలి. వాటిని మనం అవుట్లైర్స్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అప్పర్ లిమిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అలాగే ఈ లోవర్ లిమిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. దానికి కూడా ఒక ఫార్ములా ఉంది. ఈ లోవర్ లిమిట్ ఫార్ములా ఏంటంటే Q1 మైనస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్. అండ్ అలాగే మనం ఇప్పుడు అప్పర్ లిమిట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఈ అప్పర్ లిమిట్ ఫార్ములా ఏంటంటే Q3 ప్లస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్. సో ఇప్పుడు మనకి ఈ అప్పర్ లిమిట్ వచ్చింది, లోవర్ లిమిట్ వచ్చింది కదా. మనం ఇప్పుడు ఏం చేయాలి, లోవర్ లిమిట్ కన్నా తక్కువ ఉన్నాయి తీసుకోవాలి అండ్ అలాగే అప్పర్ లిమిట్ కన్నా ఎక్కువ ఉన్నాయి తీసుకోవాలి. సో సేమ్ లాజిక్ అనేది అప్లై చేద్దాం ఇక్కడ. చూసారు, ఇక్కడ మనకి వెయిట్ కాలమ్ లో మొత్తం మనకి 55 అవుట్లైర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవుట్లైర్స్ ఆర్ నాట్ ఎనిమీస్ బట్ ఇన్వాలిడ్ డేటా ఈస్. అవుట్లైర్ డిటెక్షన్, జెడ్ స్కోర్ మెథడ్. ఇప్పుడు మనం ర్యామ్ లోని అవుట్లైర్స్ ని జెడ్ స్కోర్ మెథడ్ ద్వారా చెక్ చేద్దాం. ఈ జెడ్ స్కోర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటంటే x మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. మీకు ఇప్పుడు అనిపించవచ్చు ఏంట్రా బాబు ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేయాలని. దీనికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. దీన్ని ఒక వేరియబుల్ కి అసైన్ చేస్తాను. సో ఇక్కడ మనం జెడ్ స్కోర్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసి అండ్ వీటిని చెక్ చేస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. -0.08 అని, అలాగే 1.35, ఇంకా ఇక్కడ -1.16 ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు ఈ జెడ్ స్కోర్ అంటే ఏంటి అని. జెడ్ స్కోర్ మెథడ్ ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక కాలమ్ కి యావరేజ్ వాల్యూ ఉంటది కదా, ఆ యావరేజ్ వాల్యూ కి అండ్ అలాగే మిగతా డేటా పాయింట్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి అది స్కోర్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం జెడ్ స్కోర్ అంటాం. ఈ జెడ్ స్కోర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా పాయింట్ అనేది ఇక్కడ ఉందనుకుందాం, ఓకేనా. అండ్ మనకి యావరేజ్ వాల్యూ ఏంటిది ఇది కదా. సో దీనికి మధ్య డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి జెడ్ స్కోర్ అనేది ఇస్తుంది. దీని మధ్య డిస్టెన్స్ ని జెడ్ స్కోర్ అంటాం. సో ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే అవుట్లైర్స్ ఉన్నాయా లేదని ఎలా తెలుసుకోవాలంటే మనం ఇక్కడ -3 అండ్ ఇక్కడ 3 అని ఉంది కదా. సో ఈ -3 కన్నా ఇలా తక్కువ ఉన్నాయి అండ్ అలాగే ఈ +3 కి ఇటువైపు ఉన్నాయి. ఈ డేటా పాయింట్స్ అన్నిటిని మనం అవుట్లైర్స్ కింద కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఒక డేటా పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ ఈ డేటా పాయింట్స్ ఇక్కడ కొన్ని ఉంటాయి కదా అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఉంటాయి. సో ఇటువైపు ఇవన్నీ అవుట్లైర్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ వైపు ఉన్నవన్నీ అవుట్లైర్స్, ఓకేనా. సింపుల్ గా అలా గుర్తు పెట్టుకోండి. లేదు ఇంకా మీకు డీటెయిల్ గా ఫార్ములాస్ కావాలంటే మనం ఇంకా డీటెయిల్ గా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి ప్రతిదానికి జెడ్ స్కోర్ అని వచ్చింది కదా. -3 కన్నా తక్కువ ఉన్నాయి అండ్ అలాగే +3 కన్నా ఎక్కువ ఉన్న వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి 20 అవుట్లైర్స్ ఉన్నాయని చూపించింది. ఇక్కడ చూసారా మనకి 32 GB అనేది 17 ఉన్నాయి అండ్ అలాగే 64 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఇవి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నమాట. ప్రైస్ కాలమ్ లోని అవుట్లైర్స్ రేర్ బట్ వాల్యుబుల్. వెయిట్ కాలమ్ లోని అవుట్లైర్స్ రాంగ్ అండ్ డేంజరస్. ర్యామ్ లోని అవుట్లైర్స్ ప్రీమియం పర్ఫార్మెన్స్. సో మూడిట్లోనూ అవుట్లైర్స్ ఉన్నాయి బట్ డిఫరెంట్ మీనింగ్ బేస్డ్ ఆన్ ది కాంటెక్స్ట్. ఇప్పుడు మనం అవుట్లైర్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా డిటెక్ట్ చేయాలి అని తెలుసుకున్నాం కదా. కానీ రియల్ క్వశ్చన్ ఇక్కడ నుండే మొదలవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఈ అవుట్లైర్స్
అవుట్లైర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. డేటింగ్ లో కూడా అంతే కదా. రెడ్ ఫ్లాగ్స్ కనిపించగానే మనం డైరెక్ట్ గా బ్రేకప్ చెప్పాం. కొన్నిటిని ఇగ్నోర్ చేస్తాం, కొన్నిటిని చిన్నవే కదా అని అడ్జస్ట్ అవుతాం, కొన్నిటి మాత్రం అసలు యాక్సెప్ట్ చేయలేం. డేటాలో కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. దేర్ ఆర్ 3 పవర్ఫుల్ వేస్ టు హ్యాండిల్ దీస్ అవుట్లైర్స్. ఫస్ట్ వన్ ఈస్ ఇగ్నోరింగ్ అండ్ కీపింగ్ దట్ డేటా. ఈ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అవుట్లైర్స్ ఆర్ రేర్ బట్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు. ఎగ్జాంపుల్, హై ప్రైస్ ల్యాప్టాప్స్, హై ర్యామ్ మోడల్స్, హై PPI స్క్రీన్. ఇవి మిస్టేక్స్ కావు, బిజినెస్ సిగ్నల్స్. ఇలాంటి వాల్యూస్ కనుక మనం రిమూవ్ చేస్తే అప్పుడు మన మోడల్ బ్లైండ్ అవుతుంది. వ్యాలిడ్ అవుట్లైర్స్ ని రిమూవ్ చేయడం బిగ్గెస్ట్ బిగినర్ మిస్టేక్. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. సెకండ్ వన్ ఈస్ క్యాపింగ్, అంటే ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ని కంట్రోల్ చేయడం. ఈ మెథడ్ రిలేషన్షిప్ లో బౌండరీస్ సెట్ చేసుకోవడం లాంటిది. ఆ పర్సన్ నేమ్ వదిలేం, కానీ తనకి మనకి మధ్య కొన్ని బౌండరీస్ ని సెట్ చేస్తాం. ఇందాక మనం డేటాలో చూసాం కదా, వెయిట్ కి 800 grams నుండి 4.5 kg వరకు బౌండరీ సెట్ చేసాం కదా, అలా అన్నమాట. ఇన్ ద సేమ్ వే ఏజ్, హైట్, ఇలా ఏదైనా ఫిజికల్ ఆర్ రియల్ వరల్డ్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు బౌండరీ సెట్ చేస్తాం. థర్డ్ వన్ ఇస్ డిలీటింగ్ ఆర్ రిమూవింగ్ దట్. ఇది బ్రేకప్ చెప్పడం లాంటిది అనమాట. ఈ మెథడ్ మాత్రం లాస్ట్ ఆప్షన్. యూజ్ ఓన్లీ వెన్ వాల్యూస్ 100% రాంగ్ అయినప్పుడు, బిజినెస్ మీనింగ్ ఏం లేనప్పుడు, ఏదైనా ఇంపాసిబుల్ సినారియో అయినప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ అనేది -5 అని మెన్షన్ చేసింది అనుకో, అది ఇంపాసిబుల్ కదా, సో వీ కెన్ రిమూవ్ దట్. అలాగే ల్యాప్టాప్ వెయిట్ అనేది 0.002 kg అని మెన్షన్ చేసింది అనుకో, అది ఇంపాసిబుల్, సో వీ కెన్ డిలీట్ ఇట్. ఇలాంటి వాల్యూస్ ని మనం ఫిక్స్ చేయడం వేస్ట్. వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ దెమ్. ఏ వాల్యూస్ అయితే ఫిక్స్ చేయడం వేస్ట్ అనిపిస్తుందో వాటిని మనం డైరెక్ట్ గా రిమూవ్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ క్లయింట్ తో మీరు కన్ఫర్మ్ చేసుకోండి. రాంగ్ డేటాని ప్యాంపర్ చేయడం అంటే రిలేషన్షిప్ లో ఫేక్ పర్సన్ ని ట్రస్ట్ చేయడం లాంటిది. అండ్ ఈ అవుట్లైర్స్ ని హ్యాండిల్ చేయడానికి మనకి ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి, లైక్ లాగ్ ట్రాన్స్ఫర్మేషన్, బిన్నింగ్, అండ్ అలానే మోడల్ బేస్డ్ డిటెక్షన్ అని. సో కన్ఫ్యూజన్ తో ఎప్పుడు మీ రిలేషన్షిప్ ని ఎండ్ చేయకండి. ఫస్ట్ మీ రిలేషన్ లో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని అర్థం చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి. అలానే డేటాలో కూడా అనలైజ్ బిఫోర్ యూ చేంజ్, క్లీన్ బిఫోర్ యూ మోడల్. ఇప్పుడు మన ల్యాప్టాప్ ప్రైజెస్ డేటా సెట్ అనేది క్లీన్, స్టేబుల్, రియలిస్టిక్ గా ఉంది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ క్లీన్ డేటా సెట్ కి గ్లో అప్ ఇద్దాం. రిలేషన్షిప్ లో కూడా అంతే కదా, స్టార్టింగ్ లో ఎన్ని ఇష్యూస్ ఉన్నా అవి సాల్వ్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసు కదా, అడ్జస్టింగ్ టు ఈచ్ అదర్. మన హ్యాబిట్స్, టోన్, స్పీడ్, ఎక్స్పెక్టేషన్స్ కొంచెం అన్ని మ్యాచ్ అయ్యేటప్పుడు మన రిలేషన్షిప్ అనేది స్మూత్ గా మారుతుంది కదా. డేటాలో కూడా అంతే. కాలమ్స్ అన్ని కూడా డిఫరెంట్ యూనిట్స్ లో ఉంటాయి, డిఫరెంట్ స్కేల్ లో ఉంటాయి. కొన్ని హై నెంబర్స్ ఉంటాయి, కొన్ని లో నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ మన మోడల్ కి ఈక్వల్ గా ఉండాలంటే మన డేటా సెట్ మొత్తాన్ని ఈక్వల్ స్కేల్ లోకి తీసుకురావాలి. అంటే మన డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఎన్కోడింగ్ చేయడం లాంటివి చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్, లాగ్ ట్రాన్స్ఫార్మ్, బిన్నింగ్, వన్ హాట్ ఎన్కోడింగ్, లేబుల్ ఎన్కోడింగ్, అలాగే డమ్మీ వేరియబుల్స్ ని క్రియేట్ చేయడం, ఇలా అన్ని నేర్చుకుంటాం. సో basically we adjust our data to make our models to understand it clearly. That is episode 6, and trust me, it's going to change how you see your data set. Thanks for watching. Next video lo kalusukundaam.